తెలంగాణలో యూనివర్సిటీలకు త్వరలోనే కొత్త వీసీలు రానున్నారు. దసరాలోపే నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే సెర్చ్ కమిటీలు ప్రక్రియ పూర్తి చేసినట్లు సమాచారం. అన్ని యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్సలర్ పోస్టుల భర్తీపై కదలిక వచ్చింది. ఇప్పటికే ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించగా ఆ కమిటీ నియామక ప్రక్రియను పూర్తి చేయడంపై దృష్టి పెట్టింది. తెలంగాణలో మొత్తం 10 యూనివర్సిటీలున్నాయి. ఈ ఏడాది మే 21తో వీసీల పదవీకాలం ముగిసింది. అప్పటి నుంచి సీనియర్ ఐఏఎస్ అధికారులు ఇన్ఛార్జ్ వీసీలుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. వీసీల నియామకంపై సెర్చ్ కమిటీ నియమించగా ఆశావహుల నుంచి దరఖాస్తులను స్వీకరించింది. అయితే వివిధ కారణాలతో కొత్త వీసీల నియామకం ఆలస్యమైంది. సెర్చ్ కమిటీ సమావేశాల్లో చర్చలు జరిగాయి. 3 పేర్లను కమిటీ ఖరారు చేసి ప్రభుత్వానికి పంపించనుంది. 1-2 యూనివర్సిటీలు మినహా అన్ని వర్సిటీల మీటింగ్స్ పూర్తయ్యాయి. దీంతో కమిటీ ఇచ్చే పేర్లను గవర్నర్కు పంపించనుంది ప్రభుత్వం. అంతేకాకుండా ప్రభుత్వం కూడా ఏ యూనివర్సిటీకి ఎవరిని వీసీగా నియమించాలనే విషయంపై ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అన్ని సామాజిక వర్గాలకు న్యాయం జరిగేలా కొత్త వీసీలను ఎంపిక చేసినట్లు సమాచారం. అన్నీ సక్రమంగా పూర్తయితే దసరా నాటికి యూనివర్సిటీలకు కొత్త వైస్ ఛాన్సలర్ల నియామకం జరగనుంది. ఇలాంటి పరిస్థితుల్లో సెర్చ్ కమిటీలు ఎవరి పేర్లు సెలెక్ట్ చేశాయి, ప్రభుత్వం ఏ యూనివర్సిటీకి ఎవరిని పంపించింది అనే చర్చ జరుగుతోంది.